Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ అందరూ ఎలా ఉన్నారు? I hope everyone is doing great. ఈ రోజు వీడియోలో మన దగ్గర అప్గ్రేడెడ్ హీరో హెచ్ఎఫ్ డిలక్స్ ప్రో వేరియంట్ ఉంది. సో ప్రో అనగానే మీరు అర్థం చేసుకోవాలి ఐఫోన్ 17 ప్రోలో మనకు ఎలాంటి ఫీచర్ డిఫరెన్స్ అయితే ఉంటాయో అలాగే నార్మల్ హెచ్ఎఫ్ డిలక్స్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో మనకి ప్రో ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటో కూడా చెప్తాను. నేను 2010 నుంచి హీరో హెచ్ఎఫ్ డిలక్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 3.5 కిలోమీటర్స్ అయితే రన్ చేశాను. చాలా ఎక్కువ తిరిగా నా బండి పైన. ఇప్పటికి కూడా ఇంజన్లో ఎటువంటి ఇష్యూ లేదు. నాకు పర్సనల్లీ 100 సీసీలో స్ప్లెండర్ ఎంత నచ్చుతుందో స్ప్లెండర్ తర్వాత హెచ్ఎఫ్ డిలక్స్ కూడా నా ఫేవరెట్ బైక్ అనమాట. ప్యాషన్ కానీ ఇవన్నీ మనకి సేమ్ ఇంజన్స్, బట్ ఏంటంటే లుక్స్ పరంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఇది నేను చాలా రోజులు చూస్ చేస్తున్నాను కదా, నా పర్సనల్ ఫీడ్బ్యాక్ కూడా షేర్ చేసుకుంటాను. ఏది ఎలా ఉంటుంది అన్నీ కూడా చెప్తాను. ఈ అప్గ్రేడెడ్ మోడల్ ఏదైతే ఉంది కదా, దీనిలో చాలామంది అనుకునేది ఏంది, ఓన్లీ మీటర్ అప్గ్రేడ్ చేశారు, ఎల్ఈడి హెడ్లైట్ వస్తుంది, అలాగే న్యూ గ్రాఫిక్స్తో పాటు మనకి ఈ ప్రో అనే ఒక బ్రాండింగ్ వస్తుంది అనుకుంటారు. బట్ దీంతో పాటు మనకి ఇంకా చాలా అప్డేట్స్ అనేవి చేశారు. అప్డేట్స్ ఏంటి ఇవన్నీ కూడా చెప్తాను. సో ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్కి విజిట్ చేస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ వరకు తీసుకురావడానికి హెల్ప్ చేసిన చంద్ర హీరో మోటార్స్ వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. మీలో ఎవరైనా నియర్ బై ఆదిలాబాద్ ఎనీ హీరో మోటార్ సైకిల్ తీసుకుందాం అనుకుంటే చంద్ర హీరో వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. అండ్ చాలామంది హెచ్ఎఫ్ డిలక్స్ ప్రోని ఏదైతే షైన్ 100DX ఉంది కదా దాంతోపాటు కంపేర్ చేస్తారు, అలాగే స్ప్లెండర్తో కంపేర్ చేస్తారు. సో స్ప్లెండర్ ఎవరికి బెటర్ ఉంటుంది, అలాగే మనకి షైన్ 100DX ఎవరికి బెటర్ ఉంటుంది, అండ్ ఇది ఎవరికి బెటర్ ఉంటుంది అన్నీ కూడా చెప్తాను. దీని యొక్క సీట్ హైట్ అనేది స్ప్లెండర్తో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. దీని యొక్క సీట్ హైట్ అనేది 805 mm, నా హైట్ అనేది అరౌండ్ 5.5 5.6 ఉంటుంది. నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ స్ప్లెండర్తో కంపేర్ చేస్తే ఏంటంటే కొద్దిగా మనకి హైట్ అయితే డెఫినెట్లీ అనిపిస్తుంది. ఒకసారి ఈ మోటార్ సైకిల్ తీసుకునే ముందు టెస్ట్ రైడ్ అయితే కంపల్సరీగా చేయండి. వెయిట్ కూడా మరీ ఎక్కువ వెయిట్ ఏమి ఉండదు. 112 kgs 112 kgs వెయిట్ కాబట్టి లైట్ వెయిటే, ఈజీగా మీరు ఫ్లిక్ చేయొచ్చు వెనుకకు కానీ ముందుకు కానీ, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మనకి. సో లైట్ వెయిట్ మోటార్ సైకిల్ మనకి మంచి మైలేజ్ వస్తుంది. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హీరో హెచ్ఎఫ్ డిలక్స్ ప్రో ప్రజెంట్ మన దగ్గర గ్రే కలర్ ఉంది. మిగతా కలర్స్ అన్ని కూడా మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. ఈ కలర్ మీకు ఎలా అనిపిస్తుందో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. ఈ కలర్ అయితే పర్సనలీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ రెడ్ కలర్ కూడా చాలా బాగుంది. ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను. దిస్ ఇస్ న్యూ గ్రాఫిక్స్. ఇక్కడ మనకి హెచ్ఎఫ్ డిలక్స్ అని చెప్పి మనకు 3D ఎంబ్లంలో వస్తుంది. అండ్ ఇక్కడ ప్రో స్టిక్కరింగ్ మీకు ఫ్రంట్ నుంచి చూపిస్తాను. ఫస్ట్ ఇగ్నిషన్ ఆన్ చేసుకుందాం. ఇగ్నిషన్ ఆన్ చేసిన వెంటనే ఫ్రంట్లో చూసుకుంటే మనకి ఇప్పుడు దీంట్లో ఎల్ఈడి హెడ్లైట్ వస్తుంది. ఇంతకుముందు హాలోజన్ వచ్చేది కదా, హాలోజన్తో కంపేర్ చేసుకుంటే ఈ ఎల్ఈడి హెడ్లైట్ అనేది బెటర్ ఉంటుంది డెఫినెట్లీ. అండ్ ఇక్కడ హీరో లోగో ఉంది, ఇక్కడ ఇట్స్ ఏస్ ఎల్ఈడి, అండ్ ఇక్కడ డిఆర్ఎల్ అయితే ఇచ్చారు. ఇది చూడడానికి చాలా బాగుంది. సో ఇది డే టైం కాబట్టి అంత క్లియర్గా విజిబుల్ అయితే లేదు. అండ్ ఇక్కడ హీరో 3D ఎంబ్లం ఉంది. ఈ టోటల్గా మనకి ఈ ఫ్రేమ్ ఏదైతే ఉంది కదా, ఇది మొత్తం మనకి చేంజ్ అయింది. సో లాస్ట్ ఇయర్కి దీనికి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ గ్రాఫిక్స్ అనేది వస్తుంది. అండ్ ఇది నంబర్ ప్లేట్ బ్రాకెట్ ఏదైతే ఉంది కదా, దీని లోపల నుంచి మనకు మెటల్ ఇచ్చి దీనిపై నుంచి మనకు ఇదేంటంటే ఫైబర్ ప్లాస్టిక్ అయితే కవర్ చేస్తారు. దీని యొక్క ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ కానీ చాలా బాగుంది. దీనికి మనకు హెడ్లైట్ యూనిట్కి టోటల్గా ఇది ఫిక్స్ అయిందన్నమాట. టోటల్ ఇది ఒకటి మొత్తం ఒకటే ఫ్రేమ్ అనమాట ఇదంతా కూడా. అండ్ స్టిల్ మనకి హాలోజన్ ఇండికేటర్స్, దీనికి హాలోజనే బాగుంటాయి, ఎల్ఈడి అవసరం లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. ఈ ఫోక్స్ చాలా బాగుంటాయి. మనకు హీరోలో ప్రతి ఒక్క మోటార్ సైకిల్లో కూడా ఫ్రంట్ది కానీ రియర్ షాక్ అబ్జర్వర్ కానీ దాని యొక్క ఫీడ్బ్యాక్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అంత తొందరగా బ్యాక్ పెయిన్ అనేది రాదు. బ్యాడ్ రోడ్స్లో మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. హెచ్ఎఫ్ డిలక్స్తో కంపేర్ చేసుకుంటే స్ప్లెండర్ అనేది ఇంకా కొద్దిగా బెటర్ ఉంటుంది. రెండిట్లో మనకి సేమ్ సస్పెన్షన్ ఉంది, బట్ ఎందుకో తెలియదు అది ఇంకా కొద్దిగా మనకు కంఫర్టబుల్ అనిపిస్తుంది కంపేరింగ్ టు దిస్. ఎందుకంటే దాని యొక్క సీట్ హైట్ కానీ కొద్దిగా రైడింగ్ పోస్చర్ అనేది లిటిల్ బిట్ చేంజ్ అయితే ఉంటుంది. అండ్ రియర్లో మనకి ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఉన్నాయి. ఇది ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ ఉంది, బట్ ఓన్లీ 2 స్టెప్ మాత్రమే ఉంది. ఇది 5 స్టెప్ వరకు అయితే లేదు. దీని కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను లాస్ట్ 15 years నుంచి వాడుతున్నాను. ఇప్పటివరకు నాకు సస్పెన్షన్లో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ ఫ్రంట్ టైర్స్ గురించి మాట్లాడితే ఫ్రంట్లో 80/100 సెక్షన్ 18 ఇంచ్ వీల్ ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి సేమ్ టైర్ ప్రొఫైల్ వస్తుంది. అండ్ ఇవి ట్యూబ్లెస్ టైర్స్, మనకి పంచర్ అయితే అనే ప్రాబ్లం అయితే లేదు. నా దాంట్లో ఏంటంటే స్పోక్ వీల్స్ ఉంటాయి, దీంట్లో అలాయ్ వీల్స్ ఉంటాయి. ఇదేంటంటే మనకు పంచర్ అయ్యే టెన్షన్ లేదు. అండ్ అలాయ్ వీల్స్ ఒక వెయిట్ కూడా తక్కువ ఉంటుంది కంపేరింగ్ టు స్పోక్ వీల్స్. ఇవి 18 ఇంచెస్ వీల్స్ కదా, ఎప్పుడైతే మనం ఆఫ్ రోడింగ్లో నడుపుతున్నప్పుడు 17 ఇంచ్తో కంపేర్ చేసుకుంటే 18 ఇంచ్ వీల్ అనేది చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది ఆ చిన్న చిన్న గుంతల్ని కూడా. ఇది ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి దీంట్లో ఏంటంటే 130 mm డ్రమ్ బ్రేక్స్ వస్తున్నాయి. దీంట్లో డిస్క్ ఆప్షన్ అయితే ఏం లేదు. విత్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. ఇక్కడ చూసుకుంటే మనకి రియర్ బ్రేక్ అనేది ప్రెస్ చేసినా కూడా ఫ్రంట్ బ్రేక్ కూడా మనకి లిటిల్ బిట్ అనేది అప్లై అవుతుంది. బెటర్ బ్రేకింగ్ అనేది ఉంటుంది. సో నా బైక్లో అనేది ఇది ఉండేది కాదు ఆ టైంలో. 2010 కదా, చాలా పాత మోడల్ అది. అండ్ ఇంకోటి ఏంటంటే నా బైక్లో ఇక్కడ ఒక కేబుల్ అనేది ఉండేది. ఆ కేబుల్తోనే మనకు వీల్ తిరిగినప్పుడు స్పీడ్ అనేది సెన్స్ అయ్యి మనకి ఓడోమీటర్ కానీ స్పీడ్ అనేది రన్ అయ్యేది. ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటే మనకు ఎటువంటి కేబుల్ అనేది లేదు. మరి ఈ స్పీడోమీటర్ ఎలా రన్ అవుతుంది అని అంటే టోటల్ అయితే సెన్సార్ బేస్. ఇక్కడ మనకి ఒక సెన్సార్ అనేది అటాచ్ అయి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే
ఇప్పుడు మన రియర్ వీల్ అనేది ఎప్పుడైతే తిరుగుతుంది కదా, రియర్ వీల్ తిరిగినప్పుడు మనకు అక్కడ స్పీడ్ అనేది తిరుగుతూ ఉంటుంది. సో టోటల్ ఏంటంటే సెన్సార్ బేస్, ఇప్పుడు మనకి ఎలాంటి వైర్ లాంటివి అయితే ఏమి ఉండదు. అండ్ దీంట్లో 4 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. అన్ని గేర్స్ కూడా మనకి వెనకకైతే వేయాలి, ఫ్రంట్ మొత్తం న్యూట్రల్ అనమాట. దీని గేర్ బాక్స్ ఫీడ్బ్యాక్ కూడా బాగానే ఉంటుంది. అండ్ దీంట్లో సైడ్ స్టాండ్, ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది, సెంటర్ స్టాండ్ ఉంది. క్వాలిటీ పరంగా కూడా ఎక్కడ కాంప్రమైజ్ లేదు. సో నేను ఇన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నాను కదా, ఎక్కడ ఇష్యూ అయితే ఏం లేదు, చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో ఇంజన్ ఏదైతే ఉంది కదా, సేమ్ స్ప్లెండర్ అలాగే ప్యాషన్లో ఉన్న ఇంజన్, దీంట్లో ఎటువంటి చేంజ్ లేదు. బట్ ఇది ఏంటంటే E20 ఫ్లెక్స్ వీల్కి సపోర్ట్ చేస్తుంది, OBD2 నార్మ్స్ ఇవన్నీ కూడా అప్డేట్ అయిందనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే HF Pro అని చెప్పి స్టిక్కరింగ్ వస్తుంది, i3S టెక్నాలజీ ఉంది ఫర్ బెటర్ ఫ్యూల్ సేవింగ్. అండ్ సీట్ హైట్ గురించి ఆల్రెడీ చెప్పాను మీకు, 805 ఉంది. సీట్ కుషన్ అనేది కొద్దిగా మనకు స్టిఫ్ అనిపిస్తుంది, మరి అంత సాఫ్ట్ అనిపించదు, బట్ మనకి స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ గ్రాబ్ హ్యాండిల్ అనేది చేంజ్ చేశారు. ఇంతకుముందు ఏంటంటే మనకు డిఫరెంట్ వచ్చేది, ఇది టోటల్ మనకి బ్లాక్ కలర్లో వస్తుంది. అండ్ రియర్ చూసుకుంటే స్టిల్ మనకి హాలోజన్ టెయిల్ లైట్, ఇది కొద్దిగా నాకు డిస్టర్బెన్సింగ్ అనిపిస్తుంది. సో ఇది బెటర్ చేస్తుంటే బాగుండని నా ఒపీనియన్. నా బైక్లో కూడా సేమ్ ప్రాబ్లమ్, ఇక్కడ నేను డస్టర్స్ అనేది పెట్టి, సో స్పాంజెస్ ఉంటాయి కదా, అవి పెట్టి నేను మేనేజ్ చేస్తున్నాను. ఇది ఒక్కటి ఇష్యూ అనేది సాల్వ్ చేస్తుంటే బాగుండు అనిపించింది నాకు హీరో వాళ్ళు. అండ్ స్టిల్ మనకి హాలోజన్ ఇండికేటర్స్, రియర్ లుక్ అయితే ఎటువంటి చేంజ్ అయితే లేదు. అండ్ రియర్ కూడా మనకి 130mm డ్రమ్ బ్రేక్ వస్తుంది విత్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్, మీకు ఆల్రెడీ చెప్పాను. బ్రేకింగ్ బైట్ అండ్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంటుంది. ఈ మధ్య వచ్చే డిస్క్ బ్రేక్స్ ఏవైతే ఉన్నాయి కదా, వాటితో కంపేర్ చేసుకుంటే ఈ డ్రమ్ బ్రేక్స్ అనేది చాలా బెటర్. అసలు మీరు నమ్మరు, ఒకసారి నడిపి చూడండి. పీరియడ్లో కూడా మనకి సేమ్ టైర్ ప్రొఫైల్, సియట్ నుంచి వస్తున్నాయి టైర్స్ అనేవి. అండ్ సైలెన్సర్ పైన మనకి ఈ డిజైన్ ఏదైతే ఉంది కదా, ఇది చేంజ్ అయిందన్నమాట. ఇది నేను అబ్జర్వ్ చేస్తాను, ఇది చేంజ్ అయిపోయింది. అండ్ టోటల్గా మనకి క్రోమ్ ప్లేట్ అయితే వస్తుంది ప్రొటెక్షన్ కోసం. అండ్ ఫుట్ పెక్స్ అయితే అవే ఉన్నాయి, దీంట్లో ఎటువంటి చేంజ్ లేదు. దీంట్లో మనకి అదే 100cc ఇంజన్ వస్తుంది, సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్. అరౌండ్ మనకి 8 bhp పవర్ వస్తుంది, అలాగే 8.05 Nm టార్క్ వస్తుంది. పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే చాలా బాగుంటాయి. అరౌండ్ 50-60 స్పీడ్ వరకు బాగానే ఉంటాయి. దాని తర్వాత కొద్దిగా వైబ్రేషన్స్ అయితే వస్తాయి, అంతకు మించి నడపడానికి కాదు బండి. అరౌండ్ 50-60 స్పీడ్లో నడుపుకుంటే మనకి అరౌండ్ 70+ మైలేజ్ అయితే చాలా ఈజీగా వస్తుంది. అండ్ కిక్ స్టార్ట్ ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఒక చిన్న యూటిలిటీ బాక్స్ అనేది ఉంటుంది, దీంట్లో మనం డాక్యుమెంట్స్ లాంటివి అయితే స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఫ్యూల్ ఇంజెక్షన్ కాబట్టి ఇక్కడ మనకి బ్రాండింగ్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంజన్ దగ్గర కాలకుండా ఇది ఒక చిన్న ప్రొటెక్షన్ లాంటిది ఇచ్చారు. క్యాటలిటిక్ కన్వర్టర్ పైన కూడా మనకి ప్రొటెక్షన్ లాంటిది ఇచ్చారు. అండ్ 165mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కాబట్టి ఎక్కడ తగిలే ఛాన్స్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ మెయిన్ అప్డేట్, ఈ గ్రాఫిక్స్ అయితే చూసారనుకుంటా, అరౌండ్ 9.6 లీటర్స్ 9.7 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. మైలేజ్ అయితే చెప్తున్నాను కదా, చాలా బాగా వస్తుంది. ఇప్పటికీ నాది ఆల్మోస్ట్ 3.5 కిలోమీటర్స్ ప్లస్ అయింది నా మోటార్ సైకిల్, అయినా ఇప్పటికి కూడా 70+ మైలేజ్ అయితే చాలా ఈజీగా వస్తుంది. అండ్ మిరర్స్ అయితే ఎటువంటి చేంజ్ లేదు, మిరర్స్ అయితే సేమ్ ఉన్నాయి. అండ్ క్లచ్ ఫీడ్బ్యాక్ అనేది సేమ్ నా బైక్ లానే ఉంది. అండ్ స్విచెస్ క్వాలిటీ కూడా సేమ్ ఉన్నాయి. నా దాంట్లో కొద్దిగా స్విచెస్ డిఫరెంట్ ఉంటాయి, దీంట్లో కొద్దిగా డిఫరెంట్ ఉన్నాయి. అండ్ i3S టెక్నాలజీ ఉంది. i3S టెక్నాలజీ ఏంటంటే బేసికల్లీ ఐడ్లింగ్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అన్నమాట. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఇన్ కేస్ మీరు వెళ్ళారు సిటీ ట్రాఫిక్లో ఒక సిగ్నల్ దగ్గర ఆగారనుకోండి, ఒక 3 to 5 సెకండ్స్లో మన ఇంజన్ అనేది ఆఫ్ అయిపోతుంది. దాని తర్వాత మీరు క్లచ్ అనేది పుల్ చేసిన తర్వాత మోటార్ సైకిల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. దీంట్లో ఏంటంటే మనకి ఫ్యూల్ సేవింగ్ అవుతుంది కాబట్టి బెటర్ మైలేజ్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ కీస్ అయితే అవే ఓల్డ్ కీస్ ఉన్నాయి. ఇది కొత్త టచ్ అనమాట, డిజిటల్ మీటర్. ఇక్కడ కావాల్సిన ఇండికేషన్స్ అన్ని కూడా ఉన్నాయి, i3S న్యూట్రల్, హై బీమ్, సైడ్ స్టాండ్. అండ్ ఇక్కడ లో ఫ్యూల్, మాల్ ఫంక్షన్. అండ్ ఇక్కడ ఇండికేటర్స్. సో ఇక్కడ చూసుకుంటే ఓన్లీ ఓడో, స్పీడో, ఫ్యూల్ మీటర్. ఇక్కడ మనకి డెడికేటెడ్గా బటన్ ఏమి ఇవ్వలేదు దీన్ని ఆపరేట్ చేయడానికి, ఎందుకంటే ఇందులో ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ట్రిప్ 1, ట్రిప్ 2 కూడా ఏమీ లేదు. అండ్ ఇంకొకటి ఏమనిపించిందంటే, ఇక్కడ టైప్ ఏ కానీ టైప్ సి పోర్ట్ కానీ ఇచ్చి ఉంటే అయిపోతుంది. యాక్సెసరీస్లో మీరు తీసుకోవచ్చు, బట్ కంపెనీతో పాటు ఇచ్చేస్తే అయిపోయేది, పెద్ద ఇష్యూ ఏమి ఉండేది కాదు, పెద్ద కాస్ట్ కూడా ఏం పడదు ఇది. సో ఇచ్చేసి ఉంటే బాగుండని చెప్పి అనిపించింది. సో ఇవి దీంట్లో ఉన్న ఫీచర్స్. అండ్ అప్డేట్స్ అయితే ఇవి దీంట్లో చేశారు. అండ్ ఓవరాల్గా 360 వ్యూ అనేది ఈ మోటార్ సైకిల్ని చూడడానికి ఇలా ఉంది. సో ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, HF Deluxe Pro తీసుకోవాలా, స్ప్లెండర్ తీసుకోవాలా, లేదంటే హోండా నుంచి మనకి షైన్ 100DX తీసుకోవాలా? ఈ 3 మోటార్ సైకిల్లో మనం ఏ మోటార్ సైకిల్ తీసుకోవాలి, ఏది ఎవరు తీసుకోవాలి? సో మీ హైట్ అనేది కొద్దిగా తక్కువ ఉంది, మాకు సేమ్ దీంట్లో ఉన్న ఇంజనే కావాలి అనుకుంటే మీరు స్ప్లెండర్ అనేది తీసుకోవచ్చు. స్ప్లెండర్ i3S మోడల్ ఏదైతే ఉంది కదా, బేస్ వేరియంట్, దాని ప్రైస్ అనేది దీంతో కంపేర్ చేసుకుంటే ఒక 4,000 to 5,000 అనేది ఎక్కువనే ఉంది. 4,000 to 5,000 రూపీస్ అనేది తక్కువకే వస్తుంది. అలాగే దీంట్లో మనకి LED హెడ్లైట్ వస్తుంది, డిజిటల్ మీటర్ వస్తుంది, న్యూ గ్రాఫిక్స్ వస్తుంది, మంచి ఫీచర్స్ అయితే వస్తున్నాయి. సో మీకు అక్కడ ప్రైస్ అనేది సేవ్ చేసుకొని ఈ మోటార్ సైకిల్ అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో స్ప్లెండర్ తీసుకోవాలా, ఇది తీసుకోవాలా అంటే స్ప్లెండర్ బాగానే ఉంటుంది, ఇది బాగానే ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి టైర్స్ కానీ, సస్పెన్షన్ కానీ, బ్రేక్స్ ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి, మైలేజ్ ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి, ఇంజన్ కూడా సేమే. బట్ ఏంటంటే దీని యొక్క రైడింగ్ పొజిషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. కొద్దిగా ఇది హైట్ అనేది ఎక్కువ ఉంటుంది, అది కొద్దిగా హైట్ అనేది తక్కువ ఉంటుంది.
అక్కడ మీరు చూసుకోండి, ఒకసారి నడిపి చూడండి, మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అది తీసుకోండి. నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ అయితే స్ప్లెండర్ i3s ఏదైతే మనకు బేస్ మోడల్ ఉంది కదా, అది స్కిప్ చేసి ఇది తీసుకోవడం బెటర్ అని చెప్తాను. ఇప్పుడు ఫైనల్ వర్డిక్ట్. మరి రెండిటికి కాంపిటీషన్ ఎట్లా అంటే, ఇప్పుడు షైన్ 100కి దీనికి కరెక్ట్ కాంపిటీషన్ అనమాట. ఇప్పుడు షైన్ 100 DXతో కంపేర్ చేసుకుంటే, షైన్ 100 DX అనేది దీంతో కంపేర్ చేసుకుంటే ఒక 3,000 to 4,000 అనేది ప్రైస్ ఎక్కువనే ఉంది. బట్ దాంట్లో డిజిటల్ మీటర్ ఏదైతే ఉంది కదా, దాంట్లో ఇంతకుముందు SP125 కానీ, ఇంతకుముందు మనకు రీసెంట్గానే షైన్లో ఇచ్చారు కదా, ఆ స్పీడో మీటర్ అనేది ఇచ్చారు దీంట్లో. సో ఆ స్పీడో మీటర్లో ఏంటంటే మనకు ఫీచర్స్ అనేది కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే మనకు దీని బిల్డ్ క్వాలిటీ అనేది బాగుంటుంది, దానికి కొద్దిగా కాంప్రమైజ్ అవుతారు. మనకు షైన్ 100 హోండా వాళ్ళు తీసినప్పుడు వాళ్ళు అనుకున్నది ఏంటంటే, ఆ మోటార్ సైకిల్ అనేది 100cc చాలా బాగా క్లిక్ అవుతుంది, చాలా సేల్స్ అవుతుంది అని చెప్పి అనుకున్నారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేది వేరే ఉంది. బట్ లాంచ్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అనేది రీచ్ అవ్వలేదు. ఎందుకంటే ఆ షైన్ 100 అనేది చాలామందికి నచ్చలేదు, ఎందుకంటే చాలా స్లిమ్గా ఉండేది. సో ఇప్పుడు DX అనేది తీసుకొచ్చారు, మనకి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ పెంచారు, కొత్త అప్డేట్స్ అనేది తీసుకొచ్చారు. బట్ అయినా కూడా మార్కెట్లో అంత హైప్ అనేది ఆ మోటార్ సైకిల్ లేదు. ఇది ఎప్పటి నుంచో ఉంది, చాలామందికి ట్రస్ట్ ఉంది మోటార్ సైకిల్ పైన, కాబట్టి చాలామంది మోటార్ సైకిల్ అనేది తీసుకుంటారు. సో రెండిట్లో ఏ తీసుకోవాలంటే, మీకు కొద్దిగా ఫీచర్స్ అనేది ఎక్కువ కావాలి, మీకు హోండా ఒక ఇంజనే కావాలి మెయిన్ అనుకుంటే మీరు ఆ మోటార్ సైకిల్ తీసుకోవచ్చు. రెండు ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి, మీకు బెటర్ అయితే ఇదే అనిపిస్తుంది డెఫినెట్లీ. రెండు బాగుంటాయి, మీ అవసరం ఏంటో చూసుకొని అది తీసుకోండి. సో ఫైనల్లీ ఇదైతే నా నుండి హీరో HF Deluxe Pro 2025 మోడల్ ఒక డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ అయితే. వీడియో నచ్చింది అనుకుంటా, వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి కంటెంట్ చాలా వస్తూ ఉంటుంది. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.